సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో వెలిమెల తాండా రైతులు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటూ ఉంటే పట్టించుకొని ప్రభుత్వ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా సహకరిస్తున్నారని రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయం చేరుకున్నారు. భూములను భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వెలిమెల తాండా కొండకల్ గ్రామాల మధ్యన ఉన్న మిగులు భూములను 1994 సంవత్సరపు కోర్టు ఆదేశాల మేరకు ఆ భూములు గిరిజనులకి అప్పగించాలని వారంతా డిమాండ్ చేశారు. మాట్లాడి ఈమని చెప్పిన ఈయనకి ఈమని చెప్పి ఇప్పటిదాకా లేదు. మళ్ళీ ఇలా రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది సార్. ఇప్పటిదాకా మూడోలు సార్. ఇప్పుడు నార్సింగ్ ఏసీపీ గారు గిట్ట పొద్దున వచ్చిపోయారు. సార్ ఇప్పుడు కబ్జా తీసుకుంటూ నార్సింగ్ ఏసీపీ గారు వచ్చి 200 చెప్పిపోయాడు. రికార్డు ప్రకారంగా మీరు వస్తారు, మమ్మల్ని వాళ్ళని పంపిస్తారు. కొంచెం శంకర్పల్లి పిఎస్ కొంచెం వస్తుంది, బీడీఎల్ పిఎస్ కొంచెం వస్తుంది. 50-50 ఉంది. నార్సింగ్ ఏసీపీ గారు వచ్చారు, కనుక్కోండి మీరు. బీడీఎల్ సిఐ గారు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చెప్పారంటే ఆర్ఐ గారికి అడగండి చేసింది కదా. ఈ తహసీల్దారు రిజిస్టర్ అయ్యి రాపింది. అడుగుదాము, మీకు దండం పెట్టి అడుగుతాం. ముఖ్యంగా మరి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ వెలిమెల గ్రామంలో ఉన్నటువంటి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మరి ఎంఆర్ఓ గారికి తెలియజేసి అక్కడ జరుగుతున్న అవకతవకల గురించి రికార్డు తీసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. అయితే ఒక 80 సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ ఒక 80 ఎకరాల లోపల ఈ గిరిజనులు వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నారు. అయితే ఒక 40 సంవత్సరాల పూర్వము మరి గిరిజనులు ఏం చేశారంటే ఈ భూమికి మాకు ఎటువంటి కూడా సర్టిఫికెట్ లేవు, కాగితాలు లేవు. మరి ఎంఆర్ఓ గవర్నమెంట్ చుట్టూ తిరుగుతూ ఆర్జీలు పెట్టుకుంటే కూడా ఏం చేయలేకపోయినటువంటి సందర్భంలో మరి ఈ గిరిజనులంతా కూడా హైకోర్టుకు వెళ్ళి మేము ఇక్కడ ఉన్నాం, మరి ఇక్కడ ప్రభుత్వం మాకు ఎటువంటి కూడా సహాయం చేయటం లేదు, ఆర్జీలు పెట్టుకున్నా కూడా